హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఈరోజైతే ఒక చిన్న డే వ్లాగ్ చేద్దామని అనుకుంటున్నా. నేనైతే ఇట్లా స్టార్ట్ చేస్తున్నా. పొద్దున్నే అయితే కూరగాయలు తీసుకొచ్చారు మా వారు. 7:30 అట్లా అవుతుంది అంతే టైము. ఆలోపు ఇంట్లోకి లేనివి, షాప్‌కి తగ్గవి అన్నీ తీసుకొచ్చాడు. ఇట్లా మూటలు మూటలు తెస్తాడు. అన్నీ కలుపుకొనొస్తాడు. నేనే మొత్తం డివైడ్ చేసుకుంటూ ఉండాలి. పిల్లలకి ఇష్టమైతే కొంచెం హెల్ప్ చేస్తారు. లేకుంటే లేదు. మనకైతే తప్పదు, చేసుకోవాల్సిందే ఇంకా. మా పెద్ద పాప అయితే నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుస్తుంది. నాకు కొంచెం హెల్ప్ చేసిద్ది. వీడియో తీయమంటే తీసిద్ది. ఒక్కోసారి కసిరించుకుంటది కూడా. "ఏందమ్మా నువ్వు నీ వీడియోలు పిచ్చి" అంటా ఉంటది. ఎవరైనా అమ్మలకు పిల్లల్ని వీడియోలు తీయమంటే ఇలాంటి డైలాగులు చాలామంది కొట్టుంటారేమో మరి మీకు గూడా. ఈ వీడియో చూసిన వాళ్ళకి ఈ డైలాగులు ఇంటే గానీ మా పిల్లలు కూడా ఇంతేనా అనుకుంటారు మీరైతే. ఇంగోండి వాళ్ళైతే నన్ను కూరగాయలు సర్దేటప్పుడు తెగ సతాయిస్తున్నారు. అది, ఇది అక్కడ కలపడం అదంతా. వాళ్ళని మేనేజ్ చేసుకుంటే ఇంగ కూరగాయలన్నీ అట్లా కంప్లీట్ చేస్తూ ఉన్నా. మాదైతే షాప్ పర్పస్ అండి. ఫాస్ట్ ఫుడ్ షాపు. తెలియని వాళ్ళకి చెప్తున్నా. చూసిన వాళ్ళకైతే పర్లేదు. అందుకు నా వీడియోస్ చూసే వాళ్ళకి మాత్రం చాలా చాలా థ్యాంక్స్ అండి. చూస్తున్నారు గానీ పర్లేదు అనుకుంటున్నా. ఇంప్రూవ్ మాత్రం లేదు అని ముందు వ్లాగ్‌లో చెప్పినట్టు ఇంప్రూవ్ పర్లేదు అనుకున్నా గానీ అస్సలు లేదండి. సబ్స్క్రైబర్స్ మాత్రం ఎందుకో రానే రావట్లేదు. దీనిలో డబ్బులు పెట్టి యూట్యూబ్‌లో ప్రమోట్ చేసుకోవడం అలాంటివి కూడా ఉంటాయంట అంటున్నారు. నాకైతే తెలీదు. అవి చేసినా వేస్టే. అప్పటికొస్తారు మళ్ళీ ఎళ్ళిపోతారు. నీ కంటెంట్ మీదనే నువ్వు రా అని అంటున్నారు. తెలిసిన వాళ్ళైతే. ఇంకా ఎవరన్నా చేసే వాళ్ళని అడుగుతున్నా. ఒక ఇద్దరు ముగ్గురిని. వస్తారులే అక్క ఏం పర్లేదు. నాకు కూడా ఒక 1000 మందొచ్చారు. 1 ఇయర్ అయింది అంతే. అట్లే ఓపికతో చేస్తూ ఉండాలి అంటున్నారు. సర్లే అని వదిలేసా. ఏదో ఒక రాయి అట్లా ఏస్తున్నానండి నేను. పిల్లలు ఇంట్లో, మళ్ళీ షాపు, మళ్ళీ ఇవన్నీ చూసుకోవాలి. చాలా పని ఉంటదండి. ఈ వ్లాగ్‌లో అక్కడక్కడ క్లిప్స్ అన్నీ తీశాను. చూస్తూ ఉండండి. చాలామంది నన్ను బయట అడుగుతున్నారు. చాలామంది అంటే ఒక 10 మంది దాకా. ఏంది ఎప్పుడు ఆ షాపు వీడియోసు, ఫుడ్డు, మళ్ళీ పిల్లలు అయ్యేనా పెట్టేది? ఎప్పుడన్నా డాన్సు అవి ఇవి ట్రెండీగా పెట్టు అంటున్నారు. ట్రెండీ అంటే ఏముందండి మనమేమంత ట్రెండీగా ట్రెండీ గర్ల్స్ గాదు. ఏదో హోమ్ మేకరు, హౌస్ వైఫు అవన్నీ. పిల్లల్ని మెయింటైన్ చేస్తుండాలి. ఓ పక్క షాపుని, ఇంటిని ఇవన్నీ చూసుకోవాలి. హెల్ప్ చేసేవాళ్ళు లేరు ఇంట్లో పనికి. మనమే ఆల్ రౌండ్ కాబట్టి అంతా చేసుకుంటే మనకంత టైం దొరకదు. ట్రెండీగా ఏం పెడతాం చెప్పండి? మన కంటెంటే కాదు ఆ ట్రెండీ అనేది. ఎందుకంటే ఎప్పుడు ఈ షాప్ అని గీక్కుంటూ చేసుకుంటూ ఇది ఉండే టయానా ట్రెండీగా పోతే అది అప్పుడొచ్చిన సబ్స్క్రైబర్స్ ఈ షాప్ అని వీడియోస్ పెట్టినప్పుడైతే రారు అనుకుంటున్నా. అన్‌సబ్స్క్రైబర్స్ అయిపోతే అప్పుడొక ఇబ్బంది. ఇదే ఆలోచన పట్టిపోతుంది. ఒక్కరోజు వీడియో పెట్టకపోయినా వీడియో పెట్టలేదు, షార్ట్ వీడియో అన్నా పెట్టలేదా అనిపిస్తుంది నా మైండ్‌కైతే. మీకు గూడా అలాగే ఉంటదా ఏమో నాకైతే తెలీదు. వే ఒకవేళ పెట్టిన రోజేమో ఆ! సర్లే పెట్టాలే అనిపిచ్చిద్ది. పెట్టని రోజేమో పెట్టలేదు అనిపిచ్చిద్ది. ఇదొకటి. వ్యూస్ వస్తే అబ్బా! పర్లేదు అనుకుంటాం. రాకుంటేనేమో ఏందో ఈ వ్యూస్ రావట్లేదు. యూట్యూబ్ ఏందో అర్థమే గాదు అనిపిచ్చేది ఇదొక ఆలోచన. ఇంతకు మనం సక్సెస్ అయితమా లేదా? అదే డౌటు. వీడియో పెట్టి ఎప్పటికి సక్సెస్ అయితాం? ఇదే డౌట్ అండి నాకైతే. ఎందుకు పెట్టామా? ఇంగిదే. వస్తుంది. ఎందుకో మరి ఓపిక ఉండాలేమో. నేను పెట్టి 2 మంత్స్ అయితుంది అంతే. సబ్స్క్రైబర్స్ మాత్రం అస్సలు లేరు. 116 ఎంతో మంది ఉన్నారంతే. కాస్త ప్లీజ్ అండి నా వీడియోస్ చూసే వాళ్ళకి మాత్రం చాలా చాలా థ్యాంక్స్ అండి. నాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాస్త నా పని, పిల్లలు, షాపు ఇవన్నీ చూసి ఎవరైనా నాలాగే ఉండేవాళ్ళు ఉంటే గానీ నన్ను మాత్రం ఎంకరేజ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి. ఇదేం ఆర్డరు అట్లా కాదండి. నేను రిక్వెస్ట్‌గానే అడుగుతున్నాను. మీరు చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము మాత్రం సక్సెస్ అయ్యేది అనేది నా నిర్ణయం. అవతల వాళ్ళు ఎదుటి వాళ్ళు చూస్తేనే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇవతలి వాళ్ళ ఎదుగుదలకి అదొక పెద్ద కారణమని అనుకుంటా. ఎదగడం ఎప్పుడైతే స్టార్ట్ అవుతదో అప్పుడు మన లైఫ్ టర్నింగ్ తిరిగింది అనే నేను అనుకుంటాను. అందుకోసం ఇంతగా మిమ్మల్ని అడగటం అంతే గాని అంతకు మించిన ఉద్దేశం నాకైతే ఏం లేదు. నేను అట్లా పని చేసుకుంటూ ఉంటే మా పిల్లలు ఆడుతా ఉన్నారు. విసిగించారండి పర్లేదు. పద్దాక ఏడవడం ఇవన్నీ ఏమీ ఉండవు. బానే ఆడుకుంటారు పర్లేదు. అవన్నీ సర్దేసుకున్న. ఈ ఉల్లిగడ్డలన్నీ ఒలిచేసుకున్న. ఆ పనిలోకెళ్తే ఆ చెత్తంతా అక్కడంతా ఊడ్చేసుకొని
ఈ వీడియో మళ్ళీ ఎన్ని రోజులు తీసానండి, 2, 3 రోజులు అట్లా ట్రై చేసి ఈ కాడికి తెచ్చాను. అక్కడక్కడ ఒక్కొక్క క్లిప్ తీపిచ్చుకొని ఇట్లా పెట్టుకుంటున్నా నేను. ఒక్క డేలో వ్లాగ్ చేయాలంటే ఇంక ఆ టయానికి తీయడానికి ఎవరుండరు. ఈ పిల్లలేమో కసిరించుకోవడం ఇవే సరిపోద్ది. ఇంక అంట్లండి రోజుకు తోమి చెయ్యే నొప్పి తప్ప ఈ డబరాలు మాత్రం అమ్మో ఎంత బరువుంటాయనండి. రోజు ఒక 2, 3 స్టాండ్‌లయితే ఖచ్చితంగా అంట్లొస్తాయి. ఇంక మా బుడ్డది చూడండి అన్నం తింటుంది. అస్సలు తినిపించుకోరండి అన్నం అయితే. ఈ పిల్లల్లో నాకు ఈ విషయమే నచ్చేది. వాళ్ళే ఏదైనా సరే తింటారు. ఎందుకంటే ఇంక తినిపించుకోవడం పెట్టుకుంటే ఇంక గంటలు గంటలు వాళ్ళకి తిప్పి తినిపియాలి, ఎత్తుకొని తినిపియాలి. ఇంక ఇయే సరిపోయిద్ది. చిన్నప్పటి నుండే అలవాటు చేస్తున్నా. ఎందుకో ఈ అలవాటైతే వచ్చింది నాకు మాత్రము. పడబోసుకున్నంత పడబోసుకుంటారులే, ఇంక ఊడ్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇందాక ఒలిచిపెట్టుకొని క్లీన్ చేసి కడిగి క్యారెటు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర ఇవన్నీ కడిగి పెట్టేసుకుంటా నేనైతే. ఇక్కడే ఈ అల్లుడు లేడు, ఊరికెళ్ళాడు కాబట్టి నేనే ఇంట్లో కటింగ్ చేసుకుంటా మొత్తము. ఇవన్నీ ఇలా కట్ చేసుకుంటేనే ఆడ మాత్రం సేవ్ అయ్యేది. క్యారెట్ కొయ్యలేనండి అసలు. భలే నిదానం, నాకంత ఎక్స్పీరియన్స్ లేదు కటింగ్‌లో మాత్రం. అన్నీ సర్దడం, వంటలు చేయడం ఇవైతే చేస్తా గానీ, ఈ కటింగ్‌లు మాత్రం నాకు మాత్రం కష్టమే అనుకోవాలి. ఇదిగోండి కొత్తిమీర మాత్రం ఇట్లా క్లీన్ చేసి పెట్టుకోవాలి. లేకుంటే ఇసుకొచ్చిద్ది మళ్ళీ. జనాలు ఇంకేమన్నా ఇసుక తగిలితే ఇంక మామూలుగా ఊరుకోరు. ఏదో ఒక మాట అంటూ ఉంటారు. ఇది నూడిల్స్ రోజు ఇట్లాంటి పని. నా డే వ్లాగ్ అంతా ఇలాగే ఉంటుందండి. డే వ్లాగ్ చేయడానికి అంతగా ఇష్టపడను. ఇంక ఏం చేద్దామండి, ఇంక మన పని ఇదే కాబట్టి పెట్టాలి తప్పదు అనే ఉద్దేశము. ఈ మాటలే చెప్పిన మాటలే చెప్తుంటా అని బోర్ కొడతదని ఇది. నేను కష్టపడే పని చూడట్లేదు, మాటలు చూస్తున్నారు ఎందుకో. పని చూసి కష్టపడే వాళ్ళకైతే, అర్థం చేసుకునే వాళ్ళకి ఈ పాటికి చాలామంది ఎంకరేజ్మెంట్ ఉండేది, బాగుండేది. అట్లా ఆరబోసా కదండి, ఫ్యాన్ పెడతాను. ఇంక ఆరిపోతే ఒక గంట, ముక్కాలు గంట అట్లా పట్టిద్ది. ఇంక ఆరేసరికి అవన్నీ నీట్‌గా ఆ డబరాల్లోకి ఎత్తుతాను. ఏందోనండి, నేను వ్లాగ్ తీద్దాం అనుకున్న రోజే నీళ్ళొస్తాయి. ఎందుకో సడన్‌గా నాకు అర్థం కాదు. ఇంక మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంటది. ఏ నీళ్ళొచ్చినాయి అని ఇంక అవి పట్టుకోవాలా, ఈ పని చేసుకోవాలి, ఇదే సరిపోయిద్ది. ఇంక షాప్ దగ్గరకొచ్చి ఇవన్నీ సర్దేసుకుంటాను ఇట్లా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.